జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా ఆషాఢ మాస సారె ప్రారంభం. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి తొలిసారి సమర్పించిన దేవస్థాన సిబ్బంది. యనమలకుదురులో ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ వైద్యశాలల్లో పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సీఎం చంద్రబాబు వైసీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొలుపుతూ మునిపెన్నడూ లేని చెడు సాంప్రదాయానికి నాంది పలికారన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చేసిన పాపాలు ఆ పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటాయంటూ వార్నింగ్. ఈ నెల 21న ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం. సద్గురు సాయినాథునికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో సహస్ర కలశాభిషేక కార్యక్రమం. మందిర గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి వెల్లడి. ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో గంజాయి, మత్తు పదార్థాల నిరోధకంపై వాగ్దాన్. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చాలంటూ యువతకు పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పికొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. చంద్రబాబు చేసిన పాపాలు వారి కార్యకర్తలకు చుట్టుకుంటాయని, ఫలితం అనుభవించక తప్పదని అన్నారు జగన్. రిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం పరామర్శించిన జగన్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలి అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే 10% ఓట్లు పడ్డాయన్న జగన్, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడూ ఇలాంటి దాడులు, సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు. వెంపల్లెలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా 3 రోజుల పర్యటనకు వచ్చిన జగన్ కార్యకర్త దాడి గురించి తెలుసుకున్నారు. నేరుగా కడప ఎయిర్పోర్ట్ నుంచి రిమ్స్కు వెళ్లారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సాయం చేస్తామని అజయ్కు ఆయన భరోసా ఇచ్చారు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్, బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపల్లెకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి.
ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వర్షాకాల సమయంలో అంటువ్యాధులు, అతిసార, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పగడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగిందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు రాజ్కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్కుమార్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు 10 మందికి మంచి ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో రాజ్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆయుష్మాన్ కేంద్రాలలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయడం ఆనందకరమన్నారు. 2014 నుండి 2019 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం నేను కృషి చేశానని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. యనమలకుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్కుమార్ గారు తన ట్రస్ట్ ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ లేదా వైద్య పరికరాల కానీ సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తుంది. లోకల్ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అనుకుని we made all provisions for the local community to utilize this. ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు all the preventive measures can be executed here as it is with the lab equipment or the other facilities by itself, and we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. So they'll be able to do a lot of preventive testing, and hopefully seasonal diseases, seasonal impacts will come down through this center going forward. Trust ki mood focus landi health okati, education, zero hunger. First we started with health. మా నాన్నగారు ఈ ఊర్లో ఏదో చేయాలని పెట్టి హెల్త్ ఫెసిలిటీస్. సో దాని మూలన we started with health, but we focus on 3 things: education, zero hunger and health. ఆంధ్ర షిరిడీగా ఖ్యాతికెక్కిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గురు పౌర్ణమి నాడు షిరిడీ సాయిబాబా దత్తాత్రేయ స్వామివారికి ఉదయం పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం బాబావారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఈ నెల 21న షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ మహోత్సవ కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం కుంచనపల్లి శ్రీహరితో కలిసి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ 36 సంవత్సరాల నుంచి ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ గురు పౌర్ణమిగా పిలువబడే వ్యాస పూర్ణిమ నాడు షిరిడి సాయిబాబా మందిరంలో వేకువజాము నుంచే ప్రత్యేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా సద్గురు షిరిడి సాయినాథునికి దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పేర్కొన్నారు. వ్యాస పూర్ణిమ మధ్యాహ్నం నాడు వేలాది మంది భక్త జనానికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా గత 36 సంవత్సరాలుగా ఈ ముత్యాలంపాడిలో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడి దేవాలయం నందు గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 1008 కలశాలతో ముఖ్యంగా పంచామృతాలతో ఈ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా బాబా అని ప్రేమించేటువంటి వారందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మేము ఇక్కడ తీసుకున్నాం. గతంలో అయితే కృష్ణానది దగ్గర నుంచి రావటం, వార్షికోత్సవం నాడు కానీ లేకపోతే ఇతరత్ర నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇవాళ 21వ తారీఖున మేము ఉదయాన్నే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది. సుమారు 25,000 మంది వరకు కూడా ఇక్కడ భోజనం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. గతంలో లాస్ట్ టైం అయితే ఒక 20,000 మంది వరకు కూడా భోజనం చేశారు. ఆ అన్నప్రసాదం తీసుకునేటువంటి వారికి మంచి జరుగుతుందనేటువంటి ఆనవాయితీ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాంతోపాటుగా బాబా గారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఆయనకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేపడతామనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ 1008 కలశాలతో ఏర్పాటు చేసేటువంటిది ఇది ఒక రకమైనటువంటి అనుభూతిని ప్రజానికం ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఉండేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర షిరిడి బాబా గారిని కోరుకున్నటువంటి వెంటనే ఆ కోరికలు తీరుతాయి అనేటువంటిది ఒక నానుడిగా ఈ ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరానికి పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధి కలిగినటువంటిది. కాబట్టి భక్తులందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వారు బయట వారు కూడా మీ ద్వారా అందరూ కూడా వచ్చేటట్లుగా మీకు కోరుకుంటున్నాను. అన్నదానం జరుగుతుంది. ఆ రోజు బాబా వారికి ప్రసాదం తీసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడడం జరుగుతుంది. కుంచనపల్లి రవిశంకర్ గారని మా మందిర కార్యదర్శి వారి యొక్క దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమంలో సద్గురు అయిన సాయినాథుని కనుక ఆ రోజు ఆరాధిస్తే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి దుస్సంఘటనలు జీవితంలో జరగవనేది మనందరికీ పెద్దల ద్వారా తెలిసిన విషయం. కావున ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజు సాయినాథుని దర్శించుకుని బాబావారి అనుగ్రహంతో అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అనంతర కాలంలో చాలామంది మహర్షులు వీటన్నిటిని కూడా ఆరాధించి ఇటీవల కాలంలో 1800 సంవత్సరంలో 1900 మధ్యలో భగవాన్ షిరిడి సాయిబాబా ఈ విజ్ఞానాన్ని మనుషులందరికీ కూడా అందేలాగా వాళ్ళని మామూలు జీవన విధానంలో నుంచి భక్తి మార్గానికి నడపడానికి అవకాశమైనటువంటి విధానాన్ని అవలంబించడం జరిగింది. ఆనాటికే ఇంగ్లీష్ వారు, ముస్లిములు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో తరచు సంఘర్షణలు జరుగుతున్నటువంటి కాలంలో బాబావారు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మానవులంతా ఒకటే, సబ్కా ఏక్ మాలిక్ హై, విశ్వమంతా భగవత్ స్వరూపం ఒకటే. ఈ భగవత్ స్వరూపాన్ని మనం వివిధ రూపాలలో ఆరాధిస్తూ ఉన్నాం. కొందరు క్రైస్తవం ఉన్నారు, కొందరు ఇస్లాం అన్నారు,
కొందరు హిందువులు అన్నారు. కానీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకడే, జీవాత్మలు వేరు కానీ పరమాత్మడు ఒకడే. అందుచేత బాబా చెప్పిన సందేశం ఈ ఆధునిక యుగానికి చాలా అనుగుణంగా అవకాశంగా ఉండిపోయింది. దీనికి కర్మ, నిష్ఠ, సబూరి, శ్రద్ధ ఇలాంటి కొన్ని మంచి వాక్యాలు చెప్పి వాటిని ఆచరిస్తే చాలు అనంతమైనటువంటి కైవల్యము, మోక్షము వస్తుంది అని ఉద్ఘటించారు. కాబట్టి అటువంటి బాబా మనకు ఈ కలియుగంలో దైవంగాను, గురువుగాను, ఆయన ఎక్కడ కూడా నేను భగవంతుడని చెప్పలేదు, నేను ఒక గురువును మాత్రమే. మనం ఆయన చేశాం గురువుగా. ఆయన గురువు ప్రసాదాన్ని స్వీకరించడం కోసం చెప్పి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు కుంచినపల్లి రవి దంపతులు నిత్యాన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఆయన నిర్వహిస్తున్నాడు. అలాగే సాయంకాలం బాబాకు అక్కడ ఎలా విధంగా పల్లకీ సేవ ఊరేగింపు జరుగుతుందో అదేవిధంగా మా సాయి సేవకుల ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రతి సంవత్సరము పల్లకీ సేవ ఊరేగింపు చాలా వైభవోపేతంగా నిర్వహిస్తూ వచ్చినాం. ఇది 36వ సంవత్సరం, 30 సంవత్సరాలు పరిపూర్ణమైపోయింది. ఇది 36వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సదా మీరందరూ కూడా, సాయి భక్తులందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవదీయుడు లక్ష్మణరావు, పొన్నలూరు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సరైన సక్రమ మార్గంలో నడవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గంజాయి పండించే వారిని, గంజాయి పండిస్తూ ఉంటే ప్రోత్సహించే వారిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే వారి మీద ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలని పిలుపునిచ్చారు. నగరంలోని బందర్ రోడ్లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలపై వాగ్దాన్ అనే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వాగ్దాన్లో మంత్రి సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ గంజాయి, మత్తు పదార్థాలకు లోబడి యువత చెడుదారిలో నడవడం బాధాకరమన్నారు. కొన్ని సర్వేల ప్రకారం దాదాపుగా చిన్నపిల్లలే 5 కోట్ల మంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు చెబుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గంజాయి పండించేవారిని, గంజాయి పండిస్తుంటే ప్రోత్సహించేవారిని, వాటిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారి మీద ఉక్కుపాదం మోపుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కాలేజ్ వైద్య విద్యార్థులు, వివిధ రంగాలకు చెందినటువంటి యువకులు, ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో, గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళలో సాగు చేస్తున్న వాళ్ళకి, అక్కడి నుంచి పెడ్లర్స్గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారు చిన్న ఎకనామిక్ యాక్టివిటీగా భావించి చేస్తున్న దీనివల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి తీవ్ర ప్రభావం పడుతుంది, దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు. చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి, పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి, దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల, పోలీస్ వ్యవస్థ వల్ల కాదు, సమాజంలో మన అందరి బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం. ఇది సామాజిక బాధ్యత. ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. ఇది సోషల్ ఈవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో, కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ప్రాంతంలో కానీ, మన కుటుంబ సభ్యులైనా సరే, సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ ఫ్రీ చేసి అయ్యా వాళ్ళ చోట జరుగుతుందంటే అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లయన్స్ ఇంటర్నేషనల్ 208 దేశాల్లో ప్రపంచం మొత్తం యాప్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇస్కాన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యాంటీ డ్రగ్ దీనికి పాల్గొనడానికి ఆనందంగా ఉంది. ఇవాళ సమాజంలో చాలా లోతుగా అల్లుకుపోయిన ఈ డ్రగ్స్ మమ్మారిని అందరూ వ్యతిరేకించాలని, పిల్లలందరిలోనూ ఒక హ్యాబిట్గా తయారై చాలా ఇదిగా వెళుతూ ఉంది. ఇవాళ షాప్కి వెళ్ళి ఏదో వెచ్చాలు తెచ్చుకున్నట్టు ఇవాళ డ్రగ్స్ అక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. దీని విధంగా
ముందు ఈ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మా మద్దతు తెలియజేస్తూ వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ సారె మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామారావు స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, వేద పండితులు కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి ఆషాఢ సారె సమర్పించినట్లు తెలియజేశారు. ఇంద్రకిలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి తొలి ఆషాఢ సారెను దేవస్థానం సిబ్బంది, వైదిక కమిటీ అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి ఆషాఢ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆషాఢ సారె సమర్పించేందుకు వస్తారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారికి దేవాలయ సిబ్బంది, వైదిక కమిటీ కుటుంబం సమేతంగా అమ్మవారికి తొలిసారి సమర్పించారని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల నుండి, సంస్థల నుండి పెద్ద ఎత్తున అమ్మవారికి సారె సమర్పించేందుకు వస్తారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు, భక్తులకు అన్నప్రసాదం కోసం కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు సారె సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి మా వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతోమంది సంస్థలు, దేవాలయాల యొక్క ప్రతినిధులు, అలాగే మహిళా సంఘాలు కూడా సారె సమర్పణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకొని వస్తున్నారు. వారందరికీ దేవస్థానం తగిన ఏర్పాట్లు చేసి అందరినీ సగౌరవంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని, అలాగే మల్లేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ మాసం ఎన్నో ఉత్సవాలకు కేంద్రంగా ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి అమ్మవారి యొక్క దేవస్థానం సిబ్బంది కృషి చేస్తున్నారు. అందరికీ శుభం జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ భక్తులందరికీ మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. శ్రీ మాత్రే నమః. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం, ఈ మాసంలో గనక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యములు గనక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క విశేషమైనటువంటి ఈ మాసంలో అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 50 మంది భక్తులు అందరూ కూడా ఈ చక్కని అవకాశం వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం. జై దుర్గా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పక్షపాతి అని, ఆయన 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల మనస్సులో తనదైన ముద్ర వేసిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. ఓటమి ఎరుగని నేతగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 108 ఫీజు రియంబర్స్మెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, డ్వాక్రా రుణాలు, మైనారిటీలకు 4% రిజర్వేషన్లను వంటి వాటిని పేదలకు ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వారి యొక్క సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ ప్రయాణాన్ని ప్రజల గుండెల్లో ఎనలేని ముద్రేసుకున్న ప్రజానాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తారీఖున సీకే కన్వెన్షన్లో సాయంత్రం 4 గంటలకి వారి యొక్క రాజకీయ ప్రయాణం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఈ ప్రజలకి ఈరోజు కూడా ఆ మహానాయకుడి యొక్క సంక్షేమ పథకాలు గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం అట్లానే 75 సంవత్సరాల జయంతి కార్యక్రమాన్ని చేసేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయబోతాం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అందించిన సేవలు నిరుపమానమని కొనియాడారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అఖండ భారతావని పునర్నిర్మాణం కోసం పరితపించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో జల, విద్యుత్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు భూపతి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వై సత్యకుమార్ యాదవ్ హాజరై ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె కోసం ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అఖండ భారతావనిని ఒకతాటిపై తీసుకురావాలని తృతీయ శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. వారి ఆశయాల సాధన కోసం బీజేపీ శ్రేణులు నిరంతరం శ్రమించాలన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 10 సంవత్సరాల తర్వాత భేటీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న పలు అంశాలపై సహృద్భావమైన వాతావరణంలో చర్చలు జరిగి 2 రాష్ట్రాలకు మేలు జరిగేలా ఇరు ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాల మీద ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో అంశాలపైన ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాయడం, ఆయన కూడా స్పందించడం, ప్రధానంగా ఉంటున్న 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు, ఉద్యోగస్తుల విషయాల్లో ఉంటున్న సమస్యలు, నీటి పంపకాలు, ఇవి ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగి ఏ రకంగా అయితే చట్టంలో రాజకీయాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టంలో పేర్కొన్నట్టుగా దాని ఆధారంగా పరిష్కరించుకోవడానికి 2 ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా అభినందనీయం. పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం.
ఏదైతే నెహ్రూ లెక్కాయత ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని, నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ కక్షతో పలుచోట్ల నిర్మాణాలను నిలిపివేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు ప్రజా సమస్యలపై 3వ డివిజన్ మహానాడు రోడ్డు జీ స్క్వేర్ హోటల్ ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని అన్నారు. నియోజకవర్గంలోని 3వ డివిజన్లో ప్రధానమైన సమస్య గుంట తిప్ప డ్రైనేజీ సమస్య అని చెప్పారు. దీని పరిష్కారం కోసం గతంలో స్టార్ మార్క్ డ్రైన్ అనే పథకం ద్వారా కేంద్రం నుండి 500 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుగా డ్రైన్ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగిందని తెలిపారు. వర్షపు నీటితో రోడ్లు అన్నీ మునిగిపోతున్నాయని, దీని పరిష్కారం కోసం అధికారులు 8 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారని, దానికోసం 8 కోట్ల రూపాయలను సిద్ధం చేసి ఉంచడం జరిగిందని చెప్పారు. దీంతో మహానాడు రోడ్, కనకదుర్గ నగర్, గణేష్ నగర్ తదితర 3వ డివిజన్కు సంబంధించి రోడ్లన్నింటినీ పునర్నిర్మించుకోవచ్చునని తెలిపారు. ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్తో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే బాధ్యత తనదని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. గతంలో 2014-19లో కూడా ఆ రోజున ఈ ప్రాంతంలో గుంటతిప్ప డ్రైను పరిపూర్ణంగా దాన్ని బాగు చేస్తే ఈ ప్రాంతంలో మురుగుండదని భావించి దాని ద్వారా పుట్టిందే స్టార్మ్ వాటర్ డ్రైన్ అనే స్కీము. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆ రోజున ఉన్న ఆలోచన, గుంటతిప్ప డ్రైన్ మీద ఉన్న ఆలోచన ప్రకారం అవి పుట్టడం జరిగింది. ఒక 200 కోట్ల రూపాయలతో ఖర్చు చేసినా మిగతాది ఖర్చు చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో అయితే ఎల్ఎన్టీ వారి మీద ప్రత్యేకమైన పగ పెంచుకుని వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలో కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పి వాళ్ళని పంపించి ఆ మిగిలిన 240 కోట్లు కూడా అదేవిధంగా పక్కన పెట్టేసి ఏ డ్రైన్లో ఉరుకు జరగకుండా ఇవాళ వర్షం పడితే విజయవాడ చాలా చోట్ల మునుగుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అయితే చాలా ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోతున్నాయి. దీని పరిష్కారం కోసం అధికారులు రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం 8 కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. 8 కోట్లు నిధులు సమకూర్చుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న నివాసం ఉండే కనకదుర్గ కాలనీ కానివ్వండి, గణేష్ నగర్ కానివ్వండి, లేకపోతే కరెన్సీ నగర్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న మునక ప్రాంతం అంతా కూడా క్లియర్ చేయవచ్చని, ఈ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగం అయ్యే విధంగా, ఈ ప్రాంతానికి మునక అనేది లేని విధంగా డ్రైన్ అంతా కూడా పెద్ద పెద్ద డ్రైన్స్ కాకుండా అవన్నీ కూడా ఆ డ్రైన్స్ అన్ని కుదించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ ఉండని విధంగా దీన్ని క్లియర్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ముగింపు వద్దు అనుకుంటున్నాం. మహానాడు రోడ్ నుంచి ఈ గుంటతిప్ప డ్రైన్కి సైడ్ డ్రైను, ఎన్ఏసీ దగ్గర నుంచి సైడ్ డ్రైను గుంటతిప్ప కలిపితే గ్రావిటీ తగ్గుంది కాబట్టి మహానాడు రోడ్ నుంచి 3 అడుగులతో స్టార్ట్ అయ్యి కనదుర్గ కాలనీకి వచ్చేసరికి 5.5-6 అడుగుల లోపుతో ఇది పంట కాలంని కుదించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2016లోనే దీనికి ఒక డిజైన్ ఫైనలైజ్ చేశారు. ఆ డిజైన్ కూడా ఫైనలైజ్ అయ్యింది. ఆ డిజైన్ ప్రకారమే ఇవాళ మళ్ళీ దాదాపుగా 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతూ ఉంది. దీనిలో దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు కూడా 20 అడుగులు ఎప్పుడైతే వెడల్పు ఉందో దాన్ని 5-6 అడుగులు కుదించడం వల్ల 14 అడుగులు, సుమారుగా 15 అడుగులు రోడ్డు కూడా వైడన్ అవుతుంది. ఎందుకంటే మనకు మురళీనగరం, కానూరు, ప్రసాదంపాడు నుంచి వచ్చేసరికి మనకు తాకిడి చాలా ఎక్కువైంది ఆ రోడ్డు. అది కూడా రోడ్డు వైడన్ అవ్వడం వల్ల కూడా చాలా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా ఎమ్మెల్యే గారు ఆలోచించింది ఏంటంటే రోడ్డు వైడన్ అయితే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్లస్ ఈ మురుగు లేకుండా ఉంటుంది, దోమల బారి నుంచి చాలా ఈ కాలనీలన్నీ కూడా బయటపడతాయి అనేది, కొన్ని వేల మందికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాలు విజయవాడలో శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేత షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో 1 టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలతో కలిసి ఆసిఫ్ మాట్లాడుతూ దళిత జనోద్ధరణకు బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు నిరుపమానమని కొనియాడారు. కేంద్రంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన బాబు జగజ్జీవన్ రామ్ ఆ శాఖలకు వన్నె తీసుకురావటంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధానిగా ఈ దేశానికి అందించిన సేవలు ఎన్నటికీ మరువరానివని కొనియాడారు. ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల వారి కోసం, పేద దళితుల ఆశాజ్యోతి, పేద దళితుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన్ని ఘన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆసిఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 38వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాక మరి ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఈ భారతదేశానికి దళిత బడుగు బలహీన వర్గాలకు మరి ఆనాడు ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశ రక్షణ కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అంతేకాదు మరి ఈ భారతదేశంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవసాయానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి బాబు జగజ్జీవన్ రావు గారిని చెప్తా ఉన్నాం. అలాగే పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్లో మరి ఆ శాఖ మంత్రిగా చేసినప్పుడు మరి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలని ఈ భారతదేశంలో మరి ముందుకు నడిపించినటువంటి మరి దళిత జాతులకి 2 కళ్ళు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే మరో వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు ఆరోపించారు. జగనన్న విద్యా కానుక సామాగ్రి కొనుగోలు విషయంలో దాదాపుగా 782 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు చెందవలసిన విద్యా సామాగ్రిలో కూడా అవకతవకలకు పాల్పడడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న విద్యా కానుక పంపిణీలో జరిగిన భారీ కుంభకోణంపై గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జగనన్న విద్యా కానుక సామాగ్రి కొనుగోలు విషయంలో దాదాపుగా 782 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలోని విద్యను అధోగతి పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు చెందవలసిన విద్యా సామాగ్రిలో కూడా అవకతవకలకు పాల్పడటం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఆ విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరి కొంతమంది అధికారులతో కలిసి విద్యా కానుక సామాగ్రి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతి కుంభకోణంలో 782 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద సమగ్రతమైన విచారణ జరిపించి ఈ అవినీతి అక్రమాలు పాల్పడిన అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పైన, ఆ సంబంధించిన ముఖ్య శాఖ అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని విద్యని అగోగతి పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. చివరికి మా పార్టీ అధికారంలో మంచి పాలన ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, వాళ్లకు తొత్తులుగా మారిన అధికారులు కానీ చివరికి చిన్నపిల్లల, పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లల యొక్క చెందవలసిన విద్యా కానుకల్లో కూడా
782 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా జరగల. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మాజీ మంత్రులు కొంతమంది నోటికి వచ్చినట్టు మా పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడవలసిందిగా మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అట్లాగే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయేమోనని మా టీడీపీ నాయకుల మీద ఏదో వంకాన మాట్లాడటం జరుగుతుంది. అది కూడా సరికాదని మీకు చెప్తున్నాను. మాజీ మంత్రులైన ఈ రాష్ట్ర ప్రజలకి, మాజీ మంత్రులందరికీ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఈ ఎన్నికల్లో. ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. లేకపోతే మీకు ఇంకా అసలు ఈ 11 సీట్లు కూడా రాకుండా మీకు కనుమరుగైపోతారని కూడా హెచ్చరిస్తున్నారు. వరల్డ్ జోనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్య రీసెర్చ్ సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో జూలై 6న వరల్డ్ జోనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలతో పాటు పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మనుషుల నుండి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా వరల్డ్ జోనోసిస్ డేను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. వరల్డ్ జోనోసిస్ డే అండి, ఇది పిచ్చి కుక్క కరిస్తే మందు కనిపెట్టినటువంటి రోజు. అందువల్ల అన్ని ప్రాంతాల్లో కూడా మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కానీ లేకపోతే వేరే రకమైనటువంటి ఈ జంతువులకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం. అంటే జనరల్గా ఈ జోనోసిస్ డే అంటే మనిషి నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మన దగ్గర మన జీవకారుణ్య సంస్థలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఒకటి పెట్టాము. అట్లాగే మన జీవకారుణ్య సంస్థే కాకుండా మరి నెహ్రూ బొమ్మ సెంటర్లో కూడా ఒక బ్రాంచీ పెట్టేసి చాలామందికి దగ్గరగా ఉండేదాన్ని అందుకోసం అని చెప్పేసి 2 సార్లు కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంతకుముందు మరి పశువర్ధక శాఖ నుండి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా మరి డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుని వెళ్ళారు. వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున కనుక చేయించుకునేటట్టు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా ఆషాఢమాస సారె ప్రారంభం. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి తొలిసారి సమర్పించిన దేవస్థాన సిబ్బంది. యనమలకుదురులో ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ వైద్యశాలల్లో పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సీఎం చంద్రబాబు వైసీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొలుపుతూ మునిపెన్నడూ లేని చెడు సాంప్రదాయానికి నాంది పలికారన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చేసిన పాపాలు ఆ పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటాయంటూ వార్నింగ్. ఈ నెల 21న ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం. సద్గురు సాయినాథునికి, దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో సహస్ర కలశాభిషేక కార్యక్రమం. మందిర గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి వెల్లడి. ఇస్కాన్ ఆధ్వర్యంలో నగరంలో గంజాయి, మత్తు పదార్థాల నిరోధకంపై వాగ్దాన్. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటూ యువతకు పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.